గౌరవనీయులైనటువంటి పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈరోజు మిడ్జిల్ మండలంలో కృతజ్ఞతా సభ పెడతా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు చాలా కష్టపడి, మేమందరం కూడా మా సొంత ఊరు కాబట్టి మేమందరం కష్టపడి ఆయన ఇండిపెండెంట్గా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కలిసి నడుస్తా అని అప్పుడప్పుడే టీఆర్ఎస్లో ఉంటుండే. ఆ రోజు కూడా ఇండిపెండెంట్గా నిలబడితే మేము పార్టీలకు అతీతంగా కూడా ఆయనను గెలిపించినాం. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కూడా ఆ రోజు వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే గెలిపించినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంతై వటుడింతై అన్నట్టు, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆయన జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగిండు. కానీ అక్కడ మిడ్జిల్ మండలము 2 మండలాలుగా ఏర్పడి ఆ మిడ్జిల్ మండలంలో అభివృద్ధి ఎక్కడేసిన గొంగడి ఎక్కడే ఉంది. అందుకొరకే కృతజ్ఞత అంటే ఏ రకంగా తెలపాలంటే, ఆ గ్రామీణ ప్రాంతాలకు మంచినీళ్ళు ఇచ్చి కృతజ్ఞత తెలపండి, ఆ గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఇచ్చి కృతజ్ఞత తెలపండి. అదేవిధంగా మీరు అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి, ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు లేదు కాబట్టి మీరు అక్కడ పరిశ్రమలు పెట్టి నూతన ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి ఆ రకంగా ఆ ప్రాంత ప్రజలకు కృతజ్ఞత తెలపమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకొరకే ఒకటి ఏమడుగుతున్నా అంటే, ముఖ్యమంత్రి గారికి మేము మిడ్జిల్ మండలం, ఆ ఊరుకొండ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళుగా, ఆ రోజు నీతో అడుగులో అడిగేసి నడిచినటువంటి వ్యక్తులుగా ఈరోజు ఏమడుగుతూ ఉన్నామంటే, మిడ్జిల్ మండలానికి, ఊరుకొండ మండలానికి 1000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అక్కడ నూతన పాఠశాలలు ఏవైతే ఆ 2 మండలాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏవైతే నువ్వు నిర్మిస్తున్నావో, 2 మండలాలకు 2 పాఠశాలలు, అక్కడ ఒక పీజీ కళాశాల, అదేవిధంగా అప్గ్రేడెడ్ డిగ్రీ కళాశాల ఊరుకొండ మండలానికి ఇవ్వమని అంటున్నాం. జూనియర్ కళాశాల ఊరుకొండ మండలానికి ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ప్రతి ఊరికి మంచి రోడ్లు వేయమని చెప్తా ఉన్నాం, మంచినీళ్ళు ఇవ్వమని చెప్తా ఉన్నాం. అక్కడ మోరీలు లేవు, మోరీలు వేయమని చెప్తా ఉన్నాం. అందుకొరకు ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు అప్పుడు మిడ్జిల్ మండలానికి జెడ్పీటీసీగా వేసేటప్పుడు మీ నామినేషన్ పత్రాలు అక్కడ ఉన్న ఊరుకొండపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో అక్కడ పూజలు చేసి మనం వెళ్ళేవాళ్ళం. ఆ రోజు అన్నావు, మీరు నేను గెలిస్తే ఖచ్చితంగా గుడిని గొప్పగా చూసుకుంటా అని చెప్పేసి. ఇప్పుడు మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఆ గుడికి ఒక 50 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ గుడిని అభివృద్ధి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా అక్కడ దాప గోపాలరెడ్డి గారి పేరుతో మీరు ఒక నూతన ఒక చిరస్మరణమైన ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం, అక్కడ ఒక కళాశాల అనే పేరు మీద కళాశాల ఏర్పాటు చేయడం. ఆయన పేరుతోటే రాజకీయం ప్రారంభం చేసినావు కాబట్టి ఆయన పేరు మీద ఖచ్చితంగా 50 కోట్లతోటి అక్కడ నూతన పాఠశాలను ఏర్పాటు చేయి. దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అక్కడ అణగారిన వర్గాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు అక్కడ వెంటనే నిధులు మంజూరు చేసి అభివృద్ధిలో పాల్గొనాలని, ఆ రకంగా కృతజ్ఞత తెలపాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గిరిజన శాసనసభ్యులు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ బస్సు యాత్ర ఘోరంగా విఫలమైంది. ఆ బస్సు యాత్ర ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. గాంధీ భవన్ నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున గిరిజన సమాజం, గిరిజన యువకులు, గిరిజన సంఘాలు, గిరిజనకు సంబంధించిన లంబాడి సంఘాలు అన్నీ కూడా అడ్డుకుంటున్నాయి. ఎందుకు? మీ వల్ల మా జాతికి ఎలాంటి ఉపయోగం లేదు, మీ బస్సు యాత్ర మాకు వద్దురో నాయన అని చెప్పేసి ఈరోజు ఆ బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. బస్సు యాత్రలో ఉన్నటువంటి ఎంపీ పొరిక బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరైతే రామదాస్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ నాయక్ గారు, బాలు నాయక్ గారు, మీకు సిగ్గు శరము ఉంటే బస్ యాత్ర ఆపేసి ఇప్పటికైనా ప్రజలు వద్దు, మీరు వద్దు, మా తాండాకు రావద్దన్నా కూడా బలవంతంగా పోలీసులను పెట్టుకొని పోతా ఉన్నారు. మీకు సిగ్గు శరము, చీము నెత్తురుంటే, లంబాడి చీము నెత్తురుంటే ఆ బస్ యాత్రకు అడ్డుపడుతున్నటువంటి ఆ పోలీసులను వదిలేసి మీరు ఒక్కరు పోయే పరిస్థితి లేదు. మీరు పోలీసులతో మా వాళ్ళని అరెస్ట్ చేపించి పోతా ఉన్నారు. మీకు బస్ యాత్ర చేసే కనీస అర్హత లేదు. ఏ ఉద్యోగాలు ఇచ్చిరని బస్ యాత్ర చేస్తూ ఉన్నారు, ఎన్ని ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన తాండాలకు బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో చెప్పిన మాటలు అన్నీ కూడా నీటి మూటలైనాయి. ఒక్క మాట మీద నన్ను ఉన్నారా మీరు?
ఒక్క ఉద్యోగం అని ఇచ్చిర్రా? ఒక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు నింపిర్రా? ఒక్క తాండాకైనా రోడ్ వేసిర్రా? ఒక్క తాండాకైనా మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిర్రా? ఎలాంటి సిగ్గుశరం లేకుండా, ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా మీరు బస్ యాత్ర చేస్తున్నారు. మీ బస్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు పాతాళంలోకి పోతుంది తప్ప అది ముందుకు రాదు. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బస్ యాత్ర చేయాలి, తాండాలకు రోడ్లు ఇచ్చే బస్ యాత్ర చేయాలి, తాండాలకు మంచినీరు ఇచ్చి బస్ యాత్ర చేయాలి. అదేవిధంగా మీరు ప్రతి చోట మీరు చెప్పినటువంటి మాట ప్రకారం 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చిర్రు? మీకు సిగ్గుశరం ఉందా? కనీసం ఆ తాండాలకు పోవడానికి ముఖం ఎట్లా పెట్టుకొని పోతున్నారు? మీకు వద్దు పోరి అని చెప్పిన తర్వాత కూడా బస్సు బలవంతంగా ముందుకు సాగిస్తున్నారు. ఇది మంచిది కాదు. తాండాలకు మీరు చెప్పినటువంటి మాట ప్రకారం మీరు పనిచేసే ముందుకు పోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.